Hi friends. ఇప్పుడు priority sector topic అనేది this is equally important to both the CIB and the JIB. దాని గురించి డిస్కస్ చేద్దాం. This is the revised and latest data compiled here. ఇందులో JIB వాళ్ళకి మేజర్ పోర్షన్ ఆఫ్ ద priority sector will come, but CIB లో credit management లో is very sub topic. They may raise some questions from this topic also. So equally both has to pay attention to this. Okay, Nandi? Now, priority sector and what is that main thrust of this one? Priority sector lending is an important role given by the RBI to the bank, providing a specified portion of the bank lending to few specific sectors like agriculture and allied activities, micro and small enterprises, poor people for housing, students for education, and other low-income groups and weaker sections of the society. These are the sectors we cover. Okay. ఇందులో మనకి వచ్చే క్వశ్చన్స్ లో పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది టూ సెక్టార్స్ యాడెడ్ టు దిస్ ప్రయారిటీ సెక్టర్. అంటే లేటెస్ట్ అంటే లాస్ట్ లో యాడ్ చేసి మీ రెండు రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. లేకపోతే మిగతా అన్ని ఎప్పటి నుంచో ఉన్నవే మనం ఇప్పుడు అనుకున్నాయి. అగ్రికల్చర్, allied activities, micro and small enterprises, poor people for housing, students for education, and other low-income groups and weaker section. This is essentially meant for all around development of the economy, as opposed to focusing only on the corporate and corporates ki financial and high income retail sectors kaakunda, and other side of that economy development through this channel. That means all development and low income groups కూడా మనం అప్లిఫ్ట్ చేస్తే కానీ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎకానమీకి కుదరదు. సో ప్రయారిటీ సెక్టర్ లో ఏమున్నాయి రివైజ్డ్గా వెళ్ళాం. సార్ మీకు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నావో అవి నేను కొంచెం రెడ్ మార్క్ లో పెట్టాను. సో అవి మీరు ఫిగర్స్ అనేది మీకు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. రివైజ్డ్ PSL గైడ్లైన్స్ ఏంటంటే బెటర్ క్రెడిట్ ప్రిపరేషన్ టు క్రెడిట్ డెఫిషియెంట్ ఏరియాస్, ఎక్కడైతే పిట్ ఫాల్స్ ఉన్నాయో ఇప్పుడు కవర్ చేసేలా ఇప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్ దట్ లెండింగ్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ వీకర్ సెక్షన్స్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి అండ్ వీకర్ సెక్షన్స్ కి దే ఇంక్రీజ్ దట్ లెండింగ్ అండ్ బూస్ట్ టు క్రెడిట్ టు రెన్యూవల్ ఎనర్జీ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బూస్ట్ అప్ చేశారు. అంటే సమ్ లిమిట్స్ దే రివైడ్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఇట్స్ బ్యాంక్ కొత్తగా యాడ్ చేసిందంటే బ్యాంక్ ఫైనాన్స్ స్టార్ట్అప్స్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. బ్యాంక్ ఫైనాన్స్ స్టార్ట్అప్స్ అనేది అప్ టు 50 crores was classified as private sector. So this point you have to remember. Up to 50 crores startups will be covered under this private sector. Loans to farmers for installation of solar power plants of grid connected agriculture pumps. And next loans for setting compressed biogas, high credit limit, FPO and FPC undertaking farming with assured marketing of their produce. అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అండ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అంటాం. ఇవి ఏంటి, వాట్ ఆర్ దీస్ థింగ్స్ అంటే ఇప్పుడు చాలా చోట్ల నార్త్ లో కూడా జరుగుతున్నాయండి. అంటే ఫార్మర్స్ డిస్ట్రెస్డ్ సేల్ చేయాల్సిన పరిస్థితులు వస్తుంది. వాడు పండించుకుంటాడు, టమాటా క్రాప్ కావచ్చు, ఏదైనా అగ్రికల్చర్ క్రాప్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఇండివిజువల్ గా బార్గెనింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మిడిల్ మ్యాన్ రోల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అండ్ ఫార్మర్స్ ఆయన కాడికి అమ్ముకునే పరిస్థితి వచ్చి డిస్ట్రెస్డ్ సేల్స్ అనేది చేయాల్సి వచ్చి నష్టపోతున్నారు. కాబట్టి ఇక్కడ దే ఆర్ గివింగ్ థ్రస్ట్ టు ద FPO అండ్ FPCs. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సొసైటీ కింద ఫామ్ అవుతారు. ఫార్మ్ అయ్యి వాళ్ళు farmers are the members in that societies, or they may go for that establishing of the companies under Companies Act also. వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంతా కూడా కలెక్టివ్ గా కలెక్ట్ చేసి పూల్ చేసి దే డైరెక్ట్లీ మార్కెట్ టు దట్ మాల్స్. సపోజ్ ఇప్పుడు రిలయన్స్, ఫ్రెష్ అని తర్వాత కొన్ని మాల్స్ వస్తున్నాయి కదండి మార్కెట్ లో. ఆ మాల్స్ కి డైరెక్ట్ గా వీళ్ళు అమ్మచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి గుడ్ రెమ్యూనరబుల్ ప్రైస్ అనేది డైరెక్ట్ గా వస్తుంది. మిడిల్ మ్యాన్ రోల్ అనేది ఉండదు. సో దిస్ ఫర్ దట్ ద ఫైనాన్స్ ఈజ్ ప్రొవైడెడ్ at high credit limits to this priority sector. This is the new concept, new finance category also introduced in this priority sector. And loan limits for renewable energy has been increased.
రెన్యూబుల్ ఎనర్జీ కూడా రివైజ్ దాంట్లో ఇంక్రీజ్ చేశారు. ఎక్కడ ఎంత అమౌంట్ ఇంక్రీజ్ చేశారని తర్వాత స్క్రీన్స్ లో చూద్దాం. క్రెడిట్ లిమిట్ ఫర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బీన్ డబల్డ్. ఇది వరకు ప్రీవియస్ గా ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఎగ్జిస్టింగ్ దగ్గర నుంచి డబల్ చేశారు. ఓకే, అది ఇప్పుడు 30 crores అనుకోండి, ప్రీవియస్ 30 crores. లెట్ us see that. ఇప్పుడు when we are coming to that, టార్గెట్స్ వస్తాయి. టార్గెట్స్ అండ్ సబ్ టార్గెట్స్ ఆఫ్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ ప్రయారిటీ సెక్టర్ టార్గెట్ ఎలా ఉంటుందంటే 40% ఆఫ్ దట్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఆర్ క్రెడిట్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ విచ్ ఎవర్ ఈస్ హైయర్. పాయింట్ వైజ్ గా నేను అనలైజ్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ దీస్ టెర్మినాలజీ. 40% ఆఫ్ ది అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటంటే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఆర్ క్రెడిట్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటే అదేంటి అండ్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అన్నాడు అంటే కనుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ క్లోజ్ అయినప్పుడు టోటల్ అడ్వాన్సెస్ ఫిగర్ దాని నుంచే తీసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇయర్ టార్గెట్ అనేది ప్రీవియస్ ఇయర్ ఉన్న క్లోజింగ్ ఫిగర్ మీద మనం టార్గెట్ ఫిక్స్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బ్రాంచ్ ఇవ్వాలి, బ్యాంక్ ఏదైనా సరే, దట్ ఈస్ ది బేసిక్ థింగ్. ఓకే, ఇప్పుడు నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే చూద్దాం. బ్యాంక్ క్రెడిట్ అంటే మీకు తెలుసు, అంటే ప్రీవియస్ గా ఉన్న లాస్ట్ ఇయర్ ఎంత అడ్వాన్స్ చేశారు. ఓకే, దాంట్లో నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే నెట్టింగ్ కొన్ని ఐటమ్స్ తీసేస్తున్నాం. సపోజ్ లెటెస్ట్ ఒక 1000 crores లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఆఫ్ అడ్వాన్సెస్ ఫిగర్ అనుకో 1000 crores. అందులో దట్ ఈస్ ద గ్రాస్ క్రెడిట్. దాంట్లో నెట్ అంటే ఏంటంటే ఆర్బిఐ దగ్గర నుంచి మనం ఏం చేస్తామండి, వాట్ ఈస్ దట్, మనం కొన్ని సెక్యూరిటీస్ ఇస్తాం. దట్ మీన్స్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ కింద మనం కొంత స్టాట్యుటరీగా మనం పర్సంటేజ్ మెయింటైన్ చేస్తాం. ఓకే, అంటే సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం ఆర్బిఐకి కొలాటరైజ్ చేసి దాని మీద అప్పు తెచ్చుకుంటాం. దాన్ని ఏమంటామంటే రీడిస్కౌంటింగ్ ఆఫ్ రీడిస్కౌంటెడ్ విత్ ఆర్బిఐ అంటాం. ఇప్పుడు మనమే తెచ్చుకునేదే ఒక అప్పు ఆర్బిఐ నుంచి ఏమండి. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం సెక్యూరిటీస్ డిస్కౌంట్ చేసి మనం కొలాటరల్ ఇచ్చేసి తెచ్చుకుంటాం. మళ్ళీ దీని మీద కూడా మనం ప్రయారిటీ సెక్టర్ కింద కొంత అమౌంట్ తీసేసి మనకు నచ్చినట్టుగా బిజినెస్ చేసుకోకుండా అవుట్ ఆఫ్ కంపల్షన్స్ మనం ఇవ్వాలి అంటే కష్టమే కదా, ఎందుకంటే ఫ్రీడమ్ అనేది మనకు లేదు కదా. అలాగే 40% ఆఫ్ దట్ క్రెడిట్ ఇవ్వమంటున్నారు ప్రయారిటీ సెక్టర్. చెప్పిన అడ్వాన్సెస్ అన్ని కూడా ఆ సెగ్మెంట్స్కి ఇవ్వాలంటారు. ఇస్తున్నప్పుడు ఓకే, మన బిజినెస్ వాల్యూమ్లో ఉన్న దాని మీద వెళ్తాం. కానీ బియాండ్ దట్ మన ఆర్బిఐ నుంచి మనం మార్టిగేజ్ మనం వాట్ ఈస్ దట్ ఎస్ఎల్ఆర్ సిఆర్ మీద కొలాటరైజ్ చేసి సెక్యూరిటీ దాని మీద తెచ్చుకున్న అమౌంట్ కూడా మనం ఈ ప్రయారిటీ సెక్టర్లో 40% ప్రొవైడ్ చేయాలంటే కష్టం. కాబట్టి ఆర్బిఐ ఏం చేసిందంటే ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్ ఇచ్చినప్పుడు నెట్టింగ్ చేసాము. అంటే యూ నీడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ దిస్ బిల్స్ రీడిస్కౌంటింగ్ విత్ ఆర్బిఐ. ఆ అమౌంట్ తీసాము. లెటెస్ట్ అది 100 crores అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 1000 crores ప్రీవియస్ ఇయర్ అడ్వాన్సెస్ ఫిగర్ అనుకోండి, అంటే క్రెడిట్ గ్రాస్ క్రెడిట్ అనుకోండి. దాంట్లో నుంచి ఏమవుతుంది, 100 crores మన బిల్స్ డిస్కౌంటెడ్ విత్ ఆర్బిఐ కాబట్టి తీసేసేయండి. తీసేస్తే 900 crores వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. ఓకే, అంతవరకు క్లియర్ కదండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ అంటే ఈ నెట్ బ్యాంక్ క్రెడిట్కి మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఏంటి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అంటే కొన్ని కలుపుతాము, కొన్ని తీసేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ ఇన్ దిస్ ఐఏపీఎఫ్ ఎగ్జామినేషన్. ఏం కలుపుతాము అంటే ఇప్పుడు మనకి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అంటే ఓకే, దానికి ఎలాగ మనకి ఎగ్జామ్షన్ ఇచ్చింది, మనకి తీసేస్తాం అంతవరకు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నాన్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, అంటే సెక్యూరిటీస్లో పెడతా ఉంటాం. అంటే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ కాకుండా కొన్ని అవుట్ సైడ్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తాం మార్కెట్లో. మనకి ఏంటంటే బెటర్ గెయిన్ ఫ్రమ్ దట్ మార్కెట్. అలా చేస్తున్నప్పుడు మనకు నచ్చినట్టుగా మనం చేసుకున్న అమౌంట్స్ కదండి అవి. ఆర్బీఐకి ఏం బెనిఫిట్ ఏం మనం చేయట్లేదు కదా. అందు గురించి ఏం చేస్తున్నా అంటే అలా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఎగ్జామ్షన్ ఉండదు, అవి నువ్వు కలపాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు కన్సిడరేషన్. ఇప్పుడు ఆ రకంగా ఏం చేస్తున్నాం మనం,
అడ్జస్ట్మెంట్ లో ఈ కేటగిరీ అంటే ఏంటంటే దట్ actually that I will give here figure. This here I am giving. See here minus చేసిన తర్వాత బిల్ డిస్కౌంటెడ్ తాపి ఏం తీసేసిన తర్వాత నాన్ ఎస్ఎల్ఆర్ బాండ్స్ డిబెంచర్స్ అండర్ హెల్డ్ టు మెచ్యూరిటీ కేటగిరీ ఇది ఏం చేస్తున్నాం ప్లస్ చేస్తాం ప్లస్ అదర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఆర్ ఎలిజిబుల్ టు బి ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ లాంటి ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ అంటే ఇవి కలుపుతూ ఇంకొకటి కూడా కలుపుతాం అదేంటంటే ఈ ఆర్ఐడిఎఫ్ అంటాం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ నబార్డు సిడ్బి ఎన్హెచ్పి ఇవి ఏంటంటే మనం ఇంత క్రితం మనం ఏం చేసామంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే మనకి ఒక పెనాల్టీ కింద ఇంపోజ్ చేశారు అదేంటి ఎంతైతే నువ్వు షార్ట్ ఫాల్ అవుతున్నావో రీచ్ కాకుండా ఆ అమౌంట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద ఫండ్స్ రెస్పెక్టివ్ ఫండ్స్ ఇప్పుడు అగ్రికల్చర్ సెగ్మెంట్ లో కనుక మీరు ప్రయారిటీ సెక్టర్ టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకోండి సో దట్ షార్ట్ ఫాల్ పోర్షన్ యూ హ్యావ్ టు డిపాజిట్ విత్ దట్ ఆర్ఐడిఎఫ్ నువ్వు ఎలాగే చేయలేకపోతున్నావు కాబట్టి కనీసం ఆ ఫండ్ అందులోనే పెట్టు అంత లెక్క ఎందుకంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దట్ రూరల్ సెగ్మెంట్ అలాగే సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ షార్ట్ ఫాల్ అప్ ఇన్ దట్ సిడ్బి అనుకోండి అది ఎంఎస్ఎంఈ అనుకోండి సో యూ హ్యావ్ టు డిపాజిట్ దట్ షార్ట్ ఫాల్ అమౌంట్ విత్ దట్ సిడ్బి అలాగే ఇఫ్ ఇట్ ఇస్ హౌసింగ్ సెక్టర్ అనుకోండి హౌసింగ్ సెక్టర్ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వలేదు అనుకోండి సో షార్ట్ ఫాల్ ఎంత ఉందో ప్రయారిటీ సెక్టర్ లో ఆ షార్ట్ ఫాల్ పోర్షన్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద డిపాజిట్ ఫార్మ్ విత్ దట్ ఎన్హెచ్పి అలాగా ఈ డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది మనకు ఆల్రెడీ ఒక రకంగా పెనలైజ్ చేయడం ఇవన్నీ కూడా డిపాజిట్ రూపంలో పెడతాం కదండి ఈ డిపాజిట్స్ కూడా మీరు యాడ్ చేయాలి ప్లస్ చేయాలి ఓకే సో ఆ ఐటమ్స్ అంతవరకు అయిపోయింది లేకపోతే మైనస్ చేయాల్సింది ఒకటి ఉన్నాయి అవి ఏంటి అంటే see here suppose long infrastructure bonds ఇన్వెస్ట్ చేయాల్సి మీరు చేస్తారు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచివే అందులో కూడా మీకు గెయిన్ అని ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ అట్ ఇట్స్ ఆప్షన్ దే మే గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఎక్సెట్రా కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అదే ఆర్బీఐ ఏం చేస్తుందంటే okay because you have invested and doing better for that country to promote that infrastructure activities nu part oka partner kinda act chestunnaru kabatti that you need not add ani cheppesi manaku akkada deduction lo చూపించామట అంటే మైనస్ చేసి దాని ఏం కలపక్కర్లేదు చూడండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది సింపుల్ లాజికల్ అండి అంతా కూడా నెక్స్ట్ ఏంటంటే ఎఫ్సి అన్నారు కనుక వాళ్ళకి మీరు లోన్స్ ఇస్తారు కదండి loans advances given to that FCNR NRE depositors can ఇస్తారు against that ఇస్తారు కదా ఇచ్చిన అవి కూడా మిమ్మల్ని తీసేయమని ఎందుకంటే యు ఆర్ గివింగ్ సపోర్ట్ టు దట్ ఎన్ఆర్ఐ బిజినెస్ అండ్ మన కంట్రీకి ఉపయోగపడేది కాబట్టి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తర్వాత లోన్స్ ఫర్ దట్ ఎన్ఆర్ఈస్ అండ్ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిటర్స్ కానీ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్స్ పోర్షన్ మాత్రం మీరు ఈ టార్గెట్ లో కలపాలి సో ఆ రకంగా ఫైనల్ గా మీకు చూసుకోవాల్సింది ఏంటంటే టోటల్ క్రెడిట్ 1000 అనుకోండి ఆ 1000 లో 100 రూపీస్ రీడిస్కౌంటింగ్ విత్ ఆర్బీఐ బిల్స్ రీడిస్కౌంటింగ్ తీసేసారు 900 లెటర్స్ సే ఒక 200 ఫ్రమ్ దట్ అదర్ నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తర్వాత దట్ నబార్డు సిడ్బి వీటిల్లో ఉన్న డిపాజిట్స్ ఉన్నాయనుకోండి సో అది మీరు యాడ్ చేసుకుంటున్నారు సో 900 plus 200 is 1100 crores దాని తర్వాత మీరు అడ్వాన్సెస్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఒక 300 crores సో 1100 crores minus 300 is equal to coming at 800 crores అంటే అక్కడ మైనస్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ మీరు ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఫర్ దట్ లోన్స్ టు ది ఎన్ఆర్ఐ అండ్ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ 100 crores అనుకోండి యూ జస్ట్ మైనస్ దట్ వన్ అంటే 800 minus 100 700 crores సో మీకు ఏమవుతుంది 700 crores తగ్గిపోయింది 1000 crores ఉన్నది అంటే దిస్ ఇస్ కాల్డ్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం దీని మీద 40% టార్గెట్ అనేది ఈ సంవత్సరానికి మీరు ఫిక్స్ అవుతుంది దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అరైవింగ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ క్రెడిట్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటే ఏంటంటే ఇది కొన్ని let us say this for this also I will say one example there are two banks X and Y X అనేది
1000 crores ఇచ్చింది టోటల్ క్రెడిట్, అలాగే వై అనేది కూడా 1000 crores ఇచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ అనేది ఏం చేసిందంటే 1000 crores లో 700 crores అనేది ఫండ్ బేస్డ్ బిజినెస్ చేసింది, 300 crores అనేది నాన్ ఫండ్ బేస్డ్ చేసింది. నాన్ ఫండ్ బేస్డ్ అంటే తెలుసు కదా మీకు, ఎల్సీస్, గ్యారంటీస్, ఆ బిజినెస్. ఓకేనండి. వై అనేది ఏం చేసిందంటే 700 crores నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ చేసి 300 crores ఫండ్ బేస్డ్ చేసింది. ఇప్పుడు మీరు కనుక ఓన్లీ ఫండ్ బేస్డ్ మాత్రం మీరు టార్గెట్ కింద తీసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది, ఎక్స్ బ్యాంక్ చచ్చినట్టు ఆ 700 కోట్లు ఫండ్ బేస్డ్ మీద ఫిగర్ 20 అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్, దాని ప్రకారం టార్గెట్ 40% ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వై బ్యాంక్ ఏమవుతుంది, ఎస్కేప్ అయిపోట్ల. ఎందుకంటే ఓన్లీ ఫండ్ బేస్డ్ మీరు తీసుకున్నారనుకోండి 300 crores మీద 40% అని చెప్పి టక్కన కూడా ఇచ్చి పడేస్తారు, ప్రయారిటీ సెక్టర్. అసలు నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ అంతా కూడా పక్కన వాళ్ళు చేసిందంటే అది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ బ్యాంక్ అనేది బటన్ భరిస్తుంది, వై బ్యాంక్ అనేది ఎస్కేప్ అయ్యే అవకాశం. అందు గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే, ఒకవేళ కనుక నువ్వు నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ చెయ్యి, ఫండ్ బేస్డ్ బిజినెస్ చెయ్యి, మాకు అనవసరం. ఓకే, యూ హ్యావ్ టు అరైవ్ దట్ 40% ఫ్రమ్ దీస్ టూ, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఆర్ క్రెడిట్ ఈక్వలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. అంటే నాన్ ఫండ్ బేస్డ్ రెండు తీసుకో, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఏది ఎక్కువ అయితే దాని మీద మీకు 40% టార్గెట్ ఫిక్స్ చేయాలి. అంటే there is no excuse for any bank. All banks are equally treated for fixing of this, while fixing of this priority sector targets. Adi motto. Now, if you are coming to the agriculture, 18% of the ANBC are equivalent. Any sort of equivalent credit equivalent amount of balance sheet exposure, whichever is higher, and 18% on the agriculture target. So within that 18% target, agriculture target of 10% is small and marginal farmers. So rendu ఒకటి 40% total priority sector target, agriculture is 18% of ANBC or credit equivalent amount of balance sheet items, and within this 18% 10% is for small and marginal farmers in phased manner. అంటే 22-23 up to 22-23 మన ఫేజ్ మేనర్ లో మనం చేయాల్సి. ఓకే, నెక్స్ట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వస్తే కనుక ఏ టార్గెట్ ఆఫ్ 7.5% ఆఫ్ ఏఎన్బిసి or credit equivalent amount of balance sheet, whichever is higher, has been prescribed for the micro enterprises to be achieved. అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ టార్గెట్ ఎంత అండి, 7.5%. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అడ్వాన్సెస్ టు వీకర్ సెక్షన్స్, ప్రీవియస్ గా 10% ఉండేది, నౌ ఇట్ వాజ్ ఎన్హాన్స్డ్ టు 12% ఆఫ్ ఎన్బిసి ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ అప్ టు 2023-24 ఇయర్ వరకు ఫేజ్డ్ మేనర్ లో చేసుకోవచ్చు. ఇమీడియట్ గా అది చేయాల్సిన అవసరం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రిస్క్రైబ్డ్ టార్గెట్స్ అండ్ సబ్ టార్గెట్స్ ఆఫ్ ద ప్రయారిటీ సెక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ ద ఫేజ్డ్ మేనర్. అంటే ఎలా చేయాలి, 2021 కి 21, 22, 22, 23, 24, 23, 24. అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ టార్గెట్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్ దే హ్యావ్ గివెన్. అలాగే వీకర్ సెక్షన్స్ కూడా దే హ్యావ్ గివెన్ 12% ఫైనల్ టార్గెట్, బట్ ఇంక్రిమెంటల్ ఏంటంటే 10, 11, 11.5, 12. అండ్ దిస్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ కి అచీవ్ అవ్వాల్సిన 10% బై 2023-24 ఇన్ దిస్ ఇంక్రిమెంటల్ మేనర్. దట్ మీన్స్ 8%, 9%, and 9.5% to 10%. Okay. Now, achievement of sub targets. Sub targets వచ్చేటప్పటికి మనం అనుకున్నాం కదండి, ఫార్మర్స్ విత్ ల్యాండ్ హోల్డింగ్. ముందు మార్జినల్ ఫార్మర్ డెఫినేషన్, తర్వాత స్మాల్ ఫార్మర్స్ డెఫినేషన్స్ ప్రయారిటీ సెక్టర్ లో ఏంటనేది ఇంపార్టెంట్. మార్జినల్ ఫార్మర్ అంటే అప్ టు 1 hectare ల్యాండ్ హోల్డింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా మార్జినల్ ఫార్మర్స్ అని అంటాం. స్మాల్ ఫార్మర్స్ ని ఎలా కేటగిరీ చేశారంటే మోర్ దెన్ 1 hectare అండ్ అప్ టు 2 hectares ల్యాండ్ హోల్డర్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్మాల్ ఫార్మర్స్.
Landless agricultural laborers, tenant farmers, oral lessees, sharecroppers whose share of the land holding within the limits prescribed for small and marginal farmers. That will be okay. Loans to SHS and joint liability groups. అంటే వీళ్ళందరూ కూడా టార్గెట్స్ లో వచ్చే మెంబర్స్ మాట. ఇండివిజువల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ డైరెక్ట్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రైట్ ప్రొవైడెడ్ బ్యాంక్ అనేది ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. Loans to farmers, producer companies of individual farmers and cooperative farmers directly engaged in agriculture and electric, where the membership of a small and marginal farmers is not less than 75%. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఓకే, అంటే నేనేం చెప్పాను, ఆల్ ఫార్మర్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సొసైటీ ఆర్ కంపెనీ ఫర్ సేల్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ produce agriculture produce directly to that that malls and other things. అదే కదా అనుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మళ్ళీ మిస్యూజ్ అయ్యే జరుగుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఫార్మర్స్ అంతా కూడా ఒక క్వార్టర్ కింద తయారైపోయి వాళ్ళే ఒక కంపెనీ పెట్టేసుకుని వాళ్ళే ఆ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, when you are forming a society or anything, okay, in that not less than 75% of the farmers should be small and marginal farmers compulsory. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళని కూడా ఒక పార్ట్నర్స్ కింద తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే వీఆర్ మూవింగ్ టుగెదర్ that upliftment of this along with this big farmers. So this point is very very important. Small and marginal farmers మెంబర్షిప్ ఎంత ఉండాలంటే 75% తగ్గకూడదు ఆ పర్టికులర్ సొసైటీస్ లో. నెక్స్ట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సెక్టర్ వస్తే ఆల్ లోన్స్ టు ద యూనిట్స్ ఇన్ ద KVI సెక్టర్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ క్లాసిఫికేషన్ అండర్ ద సబ్ టార్గెట్ ఆఫ్ 7.5% ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండర్ ప్రయారిటీ సెక్టర్. ఇప్పుడు KVI లో వచ్చారనుకోండి, అందులో మీరు MSME ఎంతైనా పెంచుకోండి, కానీ అందులో మీకు మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్ అని 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు అగైన్ వీఆర్ కమింగ్ టు దట్ మైక్రో అనేది లిస్ట్. అంటే ఇప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎలాగో ఆ కేటగిరీ, అదే ప్రకారం ఈ ఎంటర్ప్రైజెస్ లో కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేది లోయర్ కేటగిరీ. సో అందులో అందు గురించి అక్కడ సబ్ టార్గెట్ ఎంత ఇచ్చారంటే 7.5% మ్యాండేట్ ప్రిస్క్రైబ్. సో దిస్ టార్గెట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సబ్ టార్గెట్స్ అదర్స్ లోకి వచ్చేటప్పటికి అదర్ ఫైనాన్షియల్ టు MSME, లోన్స్ టు ఎంటర్ప్రైజ్. ఇక్కడ లోన్స్ టు కోఆపరేటివ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద డిసెంట్రలైజ్డ్ ఆర్టిజన్స్, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఓకే, ఇవన్నీ మామూలే. లోన్ శాంక్షన్ బై బ్యాంక్స్ టు MFIs ఫర్ ఆన్ లెండింగ్ టు MSME సెక్టార్స్. అంటే ఇక్కడ ఏంటంటే లోన్స్ అనేది మీరు SHG గ్రూప్స్ కి ఇచ్చినా పర్వాలేదు. ఓకే, ఒకవేళ కనుక SHG గ్రూప్స్ కి మీరు డైరెక్ట్ గా ఇవ్వకపోయినా సరే, there are some micro financial institutions are there, MFIs అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్స్, వాళ్ళు SHG గ్రూప్స్ ఫామ్ చేసి వాళ్ళు ఆ గ్రూప్స్ కి లెండింగ్ చేస్తాం. అంటే దే యాక్టివిటీ ఈజ్ ఓన్లీ లెండింగ్ టు దట్ SHG గ్రూప్స్. అంటే మన బ్యాంక్స్ అలా చేస్తున్నాయో SHG లెండింగ్, అలాగే ప్యారలల్ గా ఆడ కూడా చేస్తారు. కానీ వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి తేడా ఏంటంటే, మనం డైరెక్ట్ గా గ్రూప్స్ మనం ఫామ్ చేసుకుని ఆ గ్రూప్ కి మనం డైరెక్ట్ లెండింగ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని గ్రూప్స్ ఫామ్ చేసుకుని వాళ్ళు లెండింగ్ చేస్తారు, మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు, ఫైనాన్స్ తీసుకుని వాళ్ళు అక్కడ చేస్తారు. అంటే మార్జిన్ ఆఫ్ 2% వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ఆల్సో గుడ్. అంటే మనం చేయకపోయినా సరే బై అదర్ మీన్స్ దిస్ ప్రయారిటీ సెక్టర్ నామ్స్ కెన్ బి ఫుల్ఫిల్. అది ఇక్కడ ఫైనల్ టార్గెట్. క్రెడిట్ అవుట్ స్టాండింగ్ అండ్ జనరల్ క్రెడిట్ కార్డ్స్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ క్రెడిట్ కార్డు, లఘు ఉద్యమి కార్డు, స్వరాజ్ గారి క్రెడిట్ కార్డు, వేవర్స్ క్రెడిట్ కార్డు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మీకు క్రెడిట్ లిమిట్స్ అన్ని కూడా కమింగ్ అండర్ ప్రయారిటీ సెక్టర్ MSMEలోకి వస్తాయి, అదర్స్ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ రైజ్డ్ టు 10,000. ప్రీవియస్ గా ఉన్నాయన్నీ కూడా అఫీషియల్ 5,000 నుంచి 10,000 చేశారు. అది 18 to 65 years. నో కండిషన్స్ అటాచ్డ్ ఫర్ OD అప్ టు 2,000 వరకు కండిషన్స్ డైరెక్ట్ ఇచ్చుకోవడమే. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ బెటర్ పెర్ఫార్మింగ్ బెటర్ మీన్స్ దే కెన్ గో అప్ టు 10,000. అండ్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ షుడ్ బి అండ్ ముద్రా లిమిటెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ షార్ట్ ఫాల్. అది ఎలాగో ఉంది అంటే ఏదైతే షార్ట్ ఫాల్ అవుతుందో అవన్నీ కింద చెప్పాను చూడండి. అగ్రికల్చర్ షార్ట్ ఫాల్ అయితే నబార్డులో పెట్టాలి, RIDF ఫండ్ లో.
ఇఫ్ ఇట్ ఈస్ ఎంఎస్ఎంఈలో కనుక రీచ్ కాకపోతే షార్ట్ ఫాల్ అంతా కూడా సిడ్బి సంబంధించిన డిపాజిట్ స్కీమ్స్ లో పెట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ హౌసింగ్ అయితే కానీ ఎన్హెచ్పి, అంటే ఇవన్నీ ఎపెక్స్ బాడీస్ మాట. నెక్స్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సబ్ టార్గెట్స్ వస్తే ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఎక్స్పోర్ట్ క్రెడిట్ వచ్చేటప్పటికి incremental export credit or corresponding date of the preceding year up to 2% of ANPC or credit equivalent amount of off-balance sheet exposure which is higher effective from subject to sanction limit of up to 40 crore per borrower. And this is export credit target. Domestic banks which an export credit target. Foreign banks అయితే కనుక దీనికి ఎగ్జామ్షన్. ఫారిన్ బ్యాంక్స్ అనేది కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాబట్టి దానికి ఏం టార్గెట్స్ ఉంటాయి. మన డొమెస్టిక్ బ్యాంక్స్ కే ఎక్స్పోర్ట్ క్రెడిట్ టార్గెట్స్ ఉన్నాయి. అదేంటంటే అప్ టు 2% ఆఫ్ దట్ ఏఎన్పిసి. ఓకే. అండ్ సబ్జెక్ట్ శాంక్షన్ లిమిట్ అప్ టు 40 crores పర్ బార్ లిమిట్ 40 crores దాటకుండా మనం 2% ఇంక్రిమెంటల్ ఏఎన్పిసిలో మనం ఇవ్వాలి. నెక్స్ట్ లోన్స్ టు ఇండివిజువల్స్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఎడ్యుకేషనల్ ప్రయారిటీ సెక్టార్లో ఎడ్యుకేషన్ లోన్స్ టార్గెట్ ఎంత, ప్రయారిటీ సెక్టార్ వచ్చేది ఎంత, ఇంక్లూడింగ్ వొకేషనల్ కోర్సెస్ ఎంత అంటే 20 lakhs would be considered as eligible for priority sector classifications. Loans currently classified as priority sector will continue till maturity. So 20 lakhs. Next, MSME. MSMEకి వచ్చేటప్పటికి ఇందులో MSMEలో మొత్తం గైడ్లైన్స్ అన్ని మారిపోయింది. సో వెన్ వీఆర్ కమింగ్ టు దిస్ రివైజ్డ్ పోర్షన్ వస్తే దట్ ఇస్ July 1st, July 2020 నుంచి మార్చి దాని ప్రకారం డెఫినిషన్స్ చూసుకుంటే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఇదివరకు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్ మీన్స్ ఎక్విప్మెంట్ అనే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం అన్ని కూడా కలిపేశారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్ అనేది ఒక సింగిల్ హెడ్ కింద తీసుకొచ్చేసి మైక్రో స్మాల్ మీడియం ఎలా విడగొట్టారంటే జస్ట్ టోటల్ అమౌంట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 1 crore through by way of this investment or equipment, whatever it may be, put together, and the turnover wise ga not more than 5 crores, it will be classified as micro. It's all important. అంటే ఏంటంటే నాట్ మోర్ దెన్ 1 crore, ఓకే, అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ నాట్ మోర్ దెన్ 5 crores, ఇట్ విల్ బి కమింగ్ యాజ్ అ మైక్రో. అంటే రెండు సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్ పుట్ టుగెదర్ బోత్ ఏదైనా సరే కావచ్చు, నాట్ మోర్ దెన్ టోటల్, నాట్ మోర్ దెన్. అంటే ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ తీసుకుంటే కనుక ఎక్విప్మెంట్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా ప్రొడక్షన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఏమైనా ఐటమ్స్ అయితే కనుక దట్ గూడ్స్ కానీ అటువంటి ప్రొడ్యూస్ చేస్తే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటారు. ద టెర్మినాలజీ ఓన్లీ డిఫర్స్. అదర్ థింగ్స్ ఇట్ ఈస్ రెండు సేమ్ క్లబ్ చేసేసి అన్నమాట. అండ్ దట్ నాట్ మోర్ దాన్ 10 crores and annual turnover not more than 50 crores అయితే కనుక that will be treated as a small. If it is coming to that investment in plant and machinery or equipment not more than 50 crores and annual turnover not more than 250 crores అయితే కనుక that will be treated as a medium. Classification of these segments. ఓకే, ఎందుకంటే దీన్ని బట్టి మనం మైక్రో కానీ చెప్పి సబ్ టార్గెట్ 7.5 పెట్టుకోవాలి కదండి. ఆ రకంగా ఈ డెఫినిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇకపోతే మీరు గుర్తుపెట్టుకునే పద్ధతి నేను ఎలా చెప్తానంటే, see here 5/1 is 5 for micro, అంటే turnover divided by this investment portion అలా వేసుకోండి. 5/1 is equal to 2 ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్. 5/1 is equal to 5. ఇక్కడ రెండో స్మాల్ వస్తే 50/10 is equal to 5 అండ్ మీడియం వస్తే 250/50 is equal to 5. సో ఆ రేషియో కనుక ఆ సొల్యూషన్ కనుక మీరు పని గుర్తు పెట్టుకుంటే కనుక వెరీ ఈజీ టు రిమెంబర్ దీస్ amounts, these limits. Okay, and the rejection of all priority sector applications and from SC/ST only with the approval of that higher authorities. Branch manager have no powers to reject that applications received from that SC/STs. అది ఎప్పుడో ఉన్నది. Next we are coming to that agriculture. Let us come to the agriculture. Agriculture వచ్చేటప్పటికి ఫార్మ్ క్రెడిట్ అనేది మేజర్. ఫార్మ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇందులో డైరెక్ట్ గా మనకి పంటకి కనెక్ట్ అయ్యే అన్ని కూడా, అంటే రైజింగ్ ఆఫ్ ద క్రాప్స్ దగ్గర నుంచి, ట్రాక్టర్ అడ్వాన్స్ దగ్గర నుంచి, పవర్ టిల్లర్స్ దగ్గర నుంచి, ఇరిగేషన్
దట్ మీన్స్ ఆయిల్ ఇంజిన్స్, డీప్నింగ్ ఆఫ్ వెల్స్ అన్ని కూడా అంటే ఏంటంటే పంటకు కనెక్ట్ అయ్యి అన్ని అడ్వాన్సెస్ విల్ బి కమింగ్ అట్ ద ఫార్మ్. సో ఇలాగా క్రాప్ లోన్స్ టు ఫార్మర్స్ విచ్ విల్ ఇంక్లూడ్ ద ట్రెడిషనల్ నాన్ క్రాప్ ప్లాంటేషన్ ఎక్సెట్రా ఇవి వస్తాయి. Medium and long-term advances to farmers for agriculture and allied activities. Examples of purchasing of agricultural implements, machinery, loans to irrigation, loans to farmers are pre and post harvest activities and spraying, weeding, harvesting, sorting, grading, transporting, and loans against pledge hypothecation of agriculture. Key point important. Example: loans against pledge and hypothecation of agriculture produce, including warehouse receipts for a period not exceeding 12 months, subject to a maximum of 75 lakhs against NWRs and up to 50 lakhs against other than that NWRs. ఈ పాయింట్ అనేది చాలా లోన్స్ అగైన్స్ ప్లెడ్జ్ హైపోథికేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఇందులో ఏంటంటే మనకు ఉన్న పాయింట్స్ రెండు. ఒకటి ఏంటంటే దట్ లోన్ అడ్వాన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 12 months, అంటే 1 year దాటకూడదు అడ్వాన్స్ పీరియడ్. అవి మాత్రమే దే ఆర్ కమింగ్ అండర్ ద ప్రయారిటీ సెక్టార్ లోకి వస్తాయి, ఎలిజిబుల్ ఫర్ ప్రయారిటీ సెక్టార్. నెక్స్ట్ ఏంటంటే అప్ టు 75 lakhs ఎగనెస్ట్ NWRs ఆర్ ENWRs అండ్ అప్ టు 50 lakhs ఎగనెస్ట్ వేర్ హౌస్ రిసీట్స్. అంటే నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్ అయితే కనుక ద లిమిట్ ఈస్ 75 lakhs. నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్ కానీ ఆర్ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్ కానీ అంటే రిజిస్టర్డ్ అండర్ దిస్ వేర్ హౌస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకైతే కనుక వాళ్ళ ద్వారా అయితే కనుక దట్ విల్ బి 75 lakhs. అదర్వైజ్ జనరల్ వేర్ హౌస్ రిసీట్స్ అయితే కనుక జనరల్ వేర్ హౌస్ ఎగైన్స్ జనరల్ వేర్ హౌస్ రిసీట్స్ అయితే దట్ విల్ బి లిమిట్ ఈస్ 50. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ టర్మ్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 12 months అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ NWRs కానీ లేదంటే ENWRs కనుక 75 lakhs లిమిట్, అప్ టు 75 lakhs విల్ బి కమింగ్ అట్ ద ప్రైవేట్ సెక్టార్. అండ్ జనరల్ వేర్ హౌస్ రిసీట్స్ అయితే కనుక 50 lakhs. అంటే దీని ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునే కూడా ఈ వేర్ హౌస్ వాళ్ళ దగ్గర కోల్డ్ స్టోరేజ్ వాటి దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకుని దే విల్ అబ్టైన్ దట్ రిసీట్. ఓకే. అండ్ ఏంటంటే వాళ్ళు బయటగా పెట్టుకున్నది అయితే కనుక వాడికి ఇట్ మేక్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇట్ మేక్ కాజ్ డ్యామేజ్ టు దట్ క్రాప్స్ ప్రొడ్యూస్. సో దే మే నాట్ గెట్ దట్ ప్రైస్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ because of this demand and supply equation. So for good price they can keep in that warehouses lo pettuni వాళ్ళకి రెమ్యూనరేషన్ ప్రైస్ బాగా బెటర్గా ఉన్నప్పుడు దెన్ కెన్ get go for sale of this produce. In the meantime they will obtain that warehouse receipts, storage ఇచ్చిన రిసీట్స్ ఇస్తారు కాబట్టి ఆ రిసీట్స్ ని వీళ్ళు ఏం చేస్తారు, ప్లెడ్జ్ చేసి బ్యాంక్ లో they can raise a loan. So that loan limit is 75 lakhs maximum against this NWRs and other non-warehouse simple warehouse receipts 50 lakhs. Okay. Next, loans to distressed farmers indebted to non-institutional lenders అందరూ కూడా farm credit లోకి వస్తారు. Loans to farmers under the Kisan credit card scheme కూడా coming under that farm credit లోకి డైరెక్ట్ గా వచ్చేస్తారు. Distressed farmers indebted to non-institutional lenders అంటే ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళకి సెపరేట్ గా లిమిట్ అంటూ ఏం ఉండదండి. అంటే జనరల్ విలేజెస్ లో ఏం చేస్తారంటే ప్రైవేట్ లెండర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హయ్యర్ ప్రైసెస్ ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేస్తారు. 5 rupees ఇంట్రెస్ట్, 10 rupees ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వాళ్ళ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ తనఖా పెట్టేసుకుని ఈ ఫార్మర్స్ కి ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద ఇంట్రెస్ట్ పోర్షన్ ఈస్ మౌంటెడ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఫైనల్లీ దే విల్ బికమ్ దట్ డిస్ట్రెస్డ్ ఫార్మర్స్ అంటే ఇన్డెప్ట్నెస్ వచ్చేస్తారు, లేదు కట్టలేని పరిస్థితి వచ్చేస్తారు. ఓకే. అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అనేది పెద్ద అమౌంట్ మారుతుంది. ఇవన్నీ జనరల్గా ఎవరు చేస్తారంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ లెండర్స్ చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ లెండర్స్ అంటే బ్యాంక్స్, అంటే దీస్ ప్రైవేట్ లెండర్స్ మాట. ఇలా చేసినప్పుడు ఆ డెట్ నుంచి క్రైసిస్ వెళ్ళిపోతాడు కాబట్టి ఆ ఫార్మర్ ని మనం డిస్ట్రెస్డ్ ఫార్మర్ అంటాం.
వాళ్ళని బయటికి లాగడం కోసం బ్యాంకుల వాళ్ళు దే కెన్ ఎక్స్టెండ్ లోన్స్ టు దట్ ఎక్స్టెంట్ టు బెయిల్ అవుట్ ఆఫ్ దైర్ డెట్. ఈ ఈ బ్యాంక్ ఇచ్చి అది టేక్ ఓవర్ చేసినట్టు లెక్క. దాన్ని మళ్ళీ ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లోనే కొన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం డాక్యుమెంటేషన్ చేసి నెమ్మది రీపేమెంట్ చెప్పి ఫార్మర్స్ కి ఫెసిలిటేట్ చేయాలి. సో దిస్ ఆల్సో కమింగ్ అండర్ ఫార్మ్ క్రెడిట్ లో వస్తుంది. నెక్స్ట్, లోన్స్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ల్యాండ్ పర్చేజ్ కి అగ్రికల్చర్ పర్పస్ కి వాళ్ళు కొనుక్కునే ల్యాండ్ కూడా లోన్స్ కూడా ఈ ఫార్మ్ క్రెడిట్ లోకి వస్తాయి. ఆ రకంగా ఏంటంటే పంటకు సంబంధించిన అన్ని వస్తాయండి. వెరీ సింపుల్ గా చెప్పాలంటే. నెక్స్ట్, ఫార్మ్ క్రెడిట్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇందాక చెప్పింది. బట్ ఇందులో క్రెడిట్కి వస్తే, ఫార్మ్ క్రెడిట్కి వస్తే లిమిట్స్ చూద్దాం. See, loans to corporate farmers, farmers, producer organizations, companies of individual farmers, partnership firms, and cooperative farmers directly engage in agricultural activities, dairy, fishery, animal husbandry, poultry, beekeeping. Okay, agricultural limits of 2 crores per borrower. And per borrower ki 2 crores ki under this category loans అన్ని కూడా వస్తాయి. ఏంటి? ప్రయారిటీ సెక్టర్. రైట్ అండి. నెక్స్ట్, దిస్ విల్ ఇంక్లూడ్ క్రాప్ లోన్స్ వస్తాయి. మీడియం అండ్ లాంగ్ టర్మ్ టు ఫార్మర్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్, పర్చేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఎక్సెట్రా. అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిట్ గుర్తుపెట్టాలి. 2 crores is the maximum limit per borrower limit in the case of farm credit for raising of the crop కావచ్చు, లేదంటే కనుక ఏదైనా కావచ్చు. ఓకేనండి. అండ్ లోన్స్ టు ఇది ఆల్రెడీ కవర్ చేసేసాను. 12 months అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లోన్స్ అనేది మీకు కవర్ చేశాను ప్రోడక్ట్ previously. And loans up to 5 crores per borrower entity to FPOs, FPCs undertaking farming with assured marketing of their produce at a predetermined price. That means farmers produce organizations, farmers produce companies and different societies from farming. వాళ్ళకి ఒక ఇచ్చేది ఏంటంటే 5 crores per borrowing and 5 crores loans up to 5 crores under this category will be coming under this priority sector. So individual farmers ki 2 crores for crop pricing and whatever it will be, that is the limit here, red mark. And here 5 crores is only for this FPOs and FPCs undertaking. Next, when you are coming to the agriculture infrastructure, indaka అయిపోయింది agriculture farm allied activities portion అయిపోయింది. Now we are coming to the agriculture infrastructure. అంటే మనం రెండే పెట్టుకుంటున్నాం అన్నమాట. అగ్రికల్చర్, ఫార్మ్ క్రెడిట్, రెండో సెగ్మెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రీవియస్ గా మనకి అగ్రికల్చర్, డైరెక్ట్ అగ్రికల్చర్, ఇండైరెక్ట్ అగ్రికల్చర్ ఇలా ఉంది. ఇప్పుడు అవన్నీ లేవండి. ఓకే, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే కోల్డ్ స్టోరేజ్. అంటే పంట అయిపోయింది, పంట సంబంధించింది అంతా కూడా మొత్తం అంతా గ్రూప్ కింద అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పంట అయిపోయిన తర్వాత దాన్ని స్టోరేజ్ అంటే కోల్, దట్ మీన్స్ మార్కెట్ యార్డ్స్, గోడౌన్స్, వేర్ హౌసెస్, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. సో ఇందులో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎవరైనా కనుక దే వాంట్ టు రైజ్ ఎనీ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్పస్. ఓకే, ద లిమిట్ ఈస్ శాంక్షన్ లిమిట్ ఆఫ్ 100 crores per borrower will be coming under this priority sector for agriculture infrastructure. So 100 crores per borrower under this category is very important for your exam. Next, loans up to 5 crores to cooperative societies of farmers for disposing of the producer of members, and loans for setting up agriculture and agriculture clinics. Loans to food and agriculture agro processing unit for aggregated sanction limit of 100 crores per borrower from the banking sector. అంటే ఇక్కడ మీకు 5 crores టు కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ ఫార్మర్స్, ఇందాక FPOs డిపెండ్ అవ్వండి, FPOs అండ్ FPCs అక్కడ కూడా మీకు 5 crores వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ అనేది మేజర్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఉందనుకోండి, మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ అనేది ఒక క్రాప్. దాని నుంచి ఆ మ్యాంగోస్ అన్ని కూడా మనం పల్ప్ తీసి దాని నుంచి జ్యూస్ తయారు చేసి, అంటే అదేంటంటే సెపరేట్ ప్రాసెసింగ్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. సో ఇవన్నీ కూడా ఆగ్రో బేస్డ్ యూనిట్స్. సో ఇక్కడ అనేటప్పటికి ఫుడ్ అండ్ ఆగ్రో బేస్డ్ యూనిట్స్ కాబట్టి లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ ఏంటంటే 100 crores per borrower లిమిట్ వరకు కూడా దే విల్ బి కమింగ్ అండర్ ద ప్రయారిటీ సెక్టర్.
So here 100 crores is also important here in the case of food and agri agro processing. Okay. And మిగతా other aspects అనేది షార్ట్ ఫాల్ అవన్నీ మనం చెప్పుకున్నవి. షార్ట్ ఫాల్ అయితే కనుక యూ హావ్ టు కీప్ విత్ నబార్డు ఇవన్నీ కూడా. నెక్స్ట్ కేటగిరీస్ అండర్ ప్రైవేట్ సెక్టర్ లోన్స్ ఇండివిజువల్స్. ఇక్కడికి వస్తే కనుక మన హౌసింగ్ వస్తారు చూద్దాం. Loans to individuals up to 35 lakhs in metros, population of 10 lakhs and above. Loans to individuals up to 25 lakhs in other centers, provided overall cost of dwelling unit does not exceed 45 lakhs in metro. Overall cost of dwelling unit does not exceed 30 lakhs in other countries. That is, this is all coming under the housing and housing law priority sector limits లో వచ్చేవి ఎంతవరకు అంటే రెండు కేటగిరీస్ అండి. వన్ ఈజ్ మెట్రో అండ్ అదర్ కేటగిరీ ఈజ్ అదర్ ప్లేసెస్ అదర్ దన్ మెట్రో. మెట్రో కనుక మెట్రోలో కనుక అంటే మెట్రో అనేది డెఫినేషన్ ఏంటంటే పాపులేషన్ ఆఫ్ 10 lakhs and above will be treated as a metro as per this private sector classifications norms. ఇక్కడ మీరు లోన్స్ హౌసింగ్ లోన్స్ ఇచ్చే లోన్స్ అప్ టు 35 lakhs కనుక ఇస్తే ఓకే, సబ్జెక్ట్ టు కండిషన్ దట్ the total project cost should not exceed 45 lakhs. ఆ కండిషన్ సాటిస్ఫై టు మీరు ఇచ్చే లోన్ అప్ టు 35 lakhs ఓన్లీ విల్ బి కమింగ్ అండర్ ది ప్రైవేట్ సెక్టర్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చెప్తాను. సి లెట్ us సే ఒక మెట్రో ప్లేస్ లో ఒక బ్యాంకు 30 లక్షలు శాంక్షన్ చేసింది, కానీ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఈస్ 50 crores. సో డెఫినెట్ గా మీరు ఇచ్చిన 30 lakhs విల్ నాట్ కమ్ అండర్ ద ప్రైవేట్ సెక్టర్. ఎందుకు అంటే మీకు ఇక్కడ అంటే 35 వరకు బిలో 35 లిమిట్ లో ఉన్నారు, నో డౌట్. బట్ ద ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు వాడు పెట్టిన సీలింగ్ 45 lakhs దాటకూడదు, కానీ 50 lakhs అయిపోయింది. సో డెఫినెట్లీ ఇట్ విల్ కెనాట్. అంటే ఏంటంటే లగ్జరీకి వెళ్ళకూడదు. అంటే ప్రైవేట్ సెక్టర్ ఇచ్చినప్పుడు మనం నీడీ పీపుల్ ఎవరు వాళ్ళకి లిమిట్స్ ఫిక్స్ చేసి అంతవరకు ఉన్నవే మనం పూర్ పీపుల్ అప్లికబుల్ పీపుల్ అని తీసుకుంటాను తప్పితే కోటేశ్వర్లను లగ్జరీగా వాడు కట్టుకుంటాను 2 హౌస్ అని చెప్పేసి వాడు 30 lakhs మనం ఇచ్చినప్పటికీ కూడా దట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రయారిటీ సెక్టర్ రాదు. అది కాన్సెప్ట్. లోన్స్ టు ఇండివిజువల్స్ అప్ టు 25 lakhs, అదర్ సెంటర్స్ అయితే 25 lakhs సబ్జెక్ట్ టు ద dwelling unit limit is and project limit is cost is 30 lakhs. So it రెండు ఇది కాకుండా లోన్స్ అప్ టు 10 lakhs in metropolitan centers and 6 lakhs in other centers for repair and damaged dwelling units conforming to the overall cost of the dwelling unit as prescribed above. రిపేర్స్కి వెళ్ళారనుకోండి, రిపేర్స్కి ఇచ్చే లోన్స్ మెట్రోపాలిటన్ సెంటర్స్ లో అప్ టు 10 lakhs and in other centers up to 6 lakhs will be automatically covered under the private sector. Next, housing finance వస్తే bank loans to government agency for construction of the dwelling units or for slum clearance and rehabilitation some dwelling units with the carpet area not more than 60 square meters. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే చిన్న చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ కి గవర్నమెంట్ లెండింగ్ చేస్తుంది. ఇస్తున్నప్పుడు దాని కార్పెట్ ఏరియా కూడా 60 square meters దాటకుండా ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్. బ్యాంక్ లోన్స్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ యూజింగ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఫర్ డ్వెల్లింగ్ యూనిట్స్ విత్ కార్పెట్ ఏరియా నాట్ మోర్ దెన్ 60 square. సో 60 square meters అనేది గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ లోన్స్ టు హెచ్ఎఫ్సి అంటే అప్రూవ్డ్ బై ఎన్ఎఫ్సి అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీస్ అంటాం. వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఆన్లైన్ లెండింగ్ ఇవ్వచ్చు. అంటే మనం బ్యాంక్ లో డైరెక్ట్ ఇవ్వకల, ఇందాక మీరు చూడండి ఎస్ఈజీఎస్ అనేది బ్యాంక్ లో ఇవ్వక్కర్లేదు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ కూడా హెచ్ఎఫ్సిస్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ద లిమిట్స్ అప్ టు 20 lakhs పర్ ఇండివిజువల్ బారోయర్స్ విల్ బి కమింగ్ అండర్ ప్రైవేట్ సెక్టర్ కింద వచ్చేస్తారు. సో ఇక్కడ 20 lakhs అనేది 20 lakhs and 60 square meters అనేది పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Bank may sanction loans up to 5 crores per borrower for setting schools, drinking water. Social infrastructure అంటే ఏంటండి, ఆ విలేజెస్ లో ఒక రిక్వైర్మెంట్ అందరికి కామన్ గా సొసైటీకి ఉపయోగపడి ఏంటి, స్కూల్స్, అదే హెల్త్ శానిటరీ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్,
and construction of that buildings, toilets, ఇవే కదండి వాటర్ డెవలప్మెంట్ యాక్టివిటీ, ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ. సో ఈ సెగ్మెంట్ లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లిమిట్స్ ఎలా ఉంటాయంటే లిమిట్ అప్ టు 5 crores per borrower year, setting up schools, drinking water facilities and sanitary facilities, including construction and reversal of household toilets, etc. That will be coming as the priority sector. So 5 crores per borrower. Loans up to limit of 10 crores per borrower for building health care facilities under Ayushman Bharat in Tier 2 and or to Tier 4 centers, 6 centers. అంటే ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చే 10 crores per borrower limit for this health care facilities will be also coming under the priority sector. Next, bank may sanction loans up to a limit of 30 crores to borrow for purposes like the solar-based power generators, and this is called coming under this energy. That means renewable energy categories వస్తాయి. So opposing I have not put here. That means wind energy and biogas energy, the recycling of that waste, solar, ఇవన్నీ కూడా మీకు renewable energy sources లో వస్తాయి. అందులో లిమిట్స్ priority sector లిమిట్స్ ఏంటంటే that up to 30 crores per borrower for purpose of solar based power generators and biomass based power generators, windmills, micro hydel plants వీటికి కూడా ఇస్తారు. ఓకేనండి. ఇండివిజువల్స్ కేటగిరీకి వస్తుంది. ఇండివిజువల్ అంటే ఇప్పుడు నా హౌస్ ఉంది, నా పైన నేను ఆ హౌస్ పైన కానీ ఇండివిజువల్ గా నేను ఒక సెపరేట్ సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ఎలక్ట్రిసిటీ కోసం నేను ఐ కెన్ రైజ్ ఎ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ up to 10 lakhs per borrower is also coming under that priority sector. These are all coming under the renewable energy sources. This is renewable energy. So 30 crores, that means general advances under this category to borrowers, and individual household which will be 10 lakhs per borrower. అంటే దీనికి ఇంకా చెప్పాలంటే మీకు ఏం చేస్తారంటే ఒక 50 హౌసెస్ ఉన్నాయనుకోండి, 50 houses కి ఎవడైనా చదువుకున్న ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే పెద్ద విండ్ మిల్ వాడు పెడతాడు అక్కడ పెట్టి, లేదా మైక్రో హైడ్రో ప్లాంట్ అంటే పెట్టి చేసి జనరేట్ చేసి అది ఏంటంటే అక్కడ ఉన్న 50 households కి అమ్ముతాడు. అంటే ఏంటంటే హీ నథింగ్ బట్ ఈజనే స్టార్ట్అప్ కావచ్చు లేదా ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు. సో ఈ టైప్ ఆఫ్ అడ్వాన్సెస్ కనుక కమింగ్ అవుట్ దిస్ ఫస్ట్ కేటగిరీ ఆఫ్ 30 crores. Vehicle sections వస్తే ఇంకా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ కూడా వెహికల్ సెక్షన్స్, అండ్ artisans and village cottage industries where individual credit limits do not exceed 1 lakh is also coming under this vehicle sections. And beneficiaries all government sponsored schemes, that means NRLM, తర్వాత NULM, SRMS అందరూ కూడా vehicle sections కేటగిరీకి వస్తారు. SC STs all coming under the vehicle sections. Beneficiaries of DRA scheme, SHG groups, and loans not exceeding 1 lakh per borrower provided directly to banks to individuals and their SHG joint liability groups అన్ని కూడా అంటే 1 lakh లిమిట్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ బారోయర్ హౌస్ హోల్డ్ అందరికి ఇస్తారు 1 lakh వరకు. కానీ అందరికి వస్తారంటే అందులో రిచ్ పీపుల్ కూడా ఉంటారు కదండి, దే మే నాట్ కమ్ అండర్ ది ప్రయారిటీ సెక్టర్. దట్స్ వై యాన్యువల్ ఇన్కమ్ లిమిట్స్ పెట్టేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. యాన్యువల్ ఇన్కమ్ in rural areas so does not exceed 1 lakh, and in non-rural areas it should not exceed 1,60,000. ఈ రెండు నామ్స్ ఫుల్ఫిల్ అయ్యి అప్ టు 1 lakh ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కమింగ్ అండర్ దిస్ ప్రయారిటీ సెక్టర్. ఇది కాకుండా కొత్తగా ఇంకోటి యాడ్ చేశారు, ఎస్హెచ్జిస్ మీరు ఇచ్చే లోన్స్ ఇండివిజువల్ గా అప్ టు 2 lakhs also will be coming under this priority sector. Of course, it is not coming under this vehicle sections, others segment of that priority sector. But vehicle sections definition lo matram 1 lakh. And loans to distressed persons other than distressed farmers indebted to non-institutional lenders not exceeding 1 lakh per borrower to repay their debt to the non-institutional lender. అంటే distressed farmers లో ఇద్దరు ఉన్నారు. డిస్ట్రెస్డ్ ఫార్మర్స్ కి నో బార్, వాళ్ళకి లిమిటేషన్ అంటూ ఏం లేదు. వాళ్ళకి 2 లక్షల డెట్ అయినా ఉన్నా పర్లేదు, 3 లక్షల డెట్ అయినా సరే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్ట్రెస్డ్ ఫార్మర్ అండ్ హీ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ వెహికల్ సెక్షన్. కానీ డిస్ట్రెస్డ్ పర్సన్స్ అంటే వేరు.
ఫార్మర్స్ వేరు, పర్సన్స్ అంటే ఏంటంటే అక్కడ కూడా విలేజ్ లోనే ఏ ఆర్టిజన్స్ ఉంటారు, నేసేవాళ్ళు ఉండొచ్చు, లేదా బొమ్మరోళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా డిఫరెంట్ కమ్మరోళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఆర్టిజన్స్ అండ్ విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ స్మాల్ పీపుల్ కింద వస్తారు. వాళ్ళు కూడా ఇండెప్త్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవడం కోసం ఆ ప్రైవేట్ లెండర్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకుని ఇరుక్కుపోతారు. సో అక్కడ వాళ్ళకి మాత్రమే ఈ 1 lakh లిమిట్ అనేది వర్తిస్తుంది. అంటే నాట్ ఎక్సీడింగ్ 1 lakh అనేది ఆ లిమిట్ ఓన్లీ ఫర్ డిస్ట్రెస్డ్ పర్సన్స్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద వెహికల్ సెక్షన్స్. ఫార్మర్స్ వచ్చేటప్పటికి ఆ లిమిట్ లేదు. ఎనీ డిస్ట్రెస్డ్ ఫార్మర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వెహికల్ సెక్షన్ కేటగిరీ కింద వస్తారు. సో SC STs no bar, all people will be coming under the vehicle sections. లేకపోతే ఇంకా మిగతా అన్ని కూడా ఇంపార్టెంట్ కాదనుకోండి. అసైన్మెంట్ అవుట్సైడ్ అదర్స్ కేటగిరీ. ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికెట్, ఇవన్నీ ఏంటంటే ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ జస్ట్ బ్రీఫ్ చేస్తాం. అది ఇప్పుడు సపోజ్ ఏ బి 2 బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంక్ కి 40% ఇచ్చారు, బి బ్యాంక్ కి 40% ఇచ్చారు. ఏంటి? ప్రయారిటీ సెక్టర్ టార్గెట్స్. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఏ బ్యాంక్ అనేది 47% రీచ్ అయిపోయింది, బట్ బి బ్యాంక్ అనేది 35% రీచ్ అయింది. అంటే ఒక బ్యాంక్ సర్పాస్ అయిపోయింది, ఇంకో బ్యాంకు షార్ట్ ఫాల్ అయింది. సో అటువంటిప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వాడు సర్పాస్ చేసిన వాడికి బెనిఫిట్ చూపించాలిగా. జస్ట్ నువ్వు 40 క్రాస్ అయిపోయాలి అని టిక్ కొట్టేసావు అనుకోండి, అంటే సపోర్ట్ చేయాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా. అలాగే ఆ షార్ట్ ఫాల్ అయిన వాడికి కూడా కొంచెం పెనలైజ్ చేయాలి. అలాగా పెనలైజ్ చేస్తున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఏంటంటే షార్ట్ ఫాల్ అంతా కూడా కీప్ ద డిపాజిట్ విత్ ద రెస్పెక్టివ్ ఏజెన్సీస్, అపెక్స్ బాడీస్ అని చెప్పేసి అనుకున్నాం కదా. కానీ ఇక్కడ నీకు ఎక్కువగా టార్గెట్ రీచ్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, whoever reached that and surpassed that priority sector target, okay, they can sell their portion, excess portion to that other banks. ఇచ్చేది అంటే సెల్ చేయమంటే దాని అర్థం ఏంటంటే అమ్మేమని కాదు. against that surplus portion of that priority sector target, okay, they can issue the receipts. They can issue the receipts. ఆ receipts లో they can issue the receipts. Receipts and ఎలా ఉంటాయంటే అవి అవతల వాడు తీసుకుంటాడు. దట్ మీన్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కానీ తీసుకుంటే ఏంటంటే ఈ ప్రయారిటీ సెక్టర్ సర్ప్లస్ పోర్షన్ అవతల వాడికి ఏం చేస్తాడంటే తన అకౌంట్ లో వేసుకుంటాడు. ప్రయారిటీ సెక్టర్ రీచ్ అయినట్టు అన్నమాట. కానీ దానికి వాడు ఊరినే చేసుకోవడానికి లేదు, వాడు ఉపయోగించుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు పే దట్ ఇంట్రెస్ట్ టు దిస్ బ్యాంక్. అంటే ఒక డిపాజిట్ కనుక బ్యాంకులో వేస్తే కనుక ప్రిన్సిపల్ మీద మన ఇంట్రెస్ట్ ఎలాగ ఇస్తామో అడిషనల్ గా, అలాగే అవతల వాడు ఏం చేస్తాడంటే వీడికి ఇంట్రెస్ట్ రూపంలో ఆ ఎక్సెస్ పోర్షన్ ఉపయోగించుకున్నందుకు పే చేస్తారు. సో దట్ విల్ బి ఆల్సో కౌంటెడ్ యాజ్ ద ప్రయారిటీ సెక్టర్ రీచ్ కింద అది యాడ్ అవుతుంది. సో దట్ ఇస్ ద బెనిఫిట్ టు ఎంకరేజ్ దట్ పీపుల్ హూ రీచ్ ద అండ్ సర్పాస్ ద టార్గెట్. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ అనేది కూడా ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో సేమ్ క్లాసిఫికేషన్, బట్ ఇక్కడ ఏంటంటే విడగొట్టేస్తారు అన్నమాట. అగ్రికల్చర్ సంబంధించింది ఎక్సెస్ వచ్చిందంటే దే కెన్ గో లైక్ దట్. ఇఫ్ ఇట్ ఎంఎస్ఎంఈ అనుకోండి, పర్టికులర్ సెగ్మెంట్ లో ఎంఎస్ఎంఈ షార్ట్ ఫాల్ ఉందనుకోండి, దే కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అలాగే సెగ్మెంటేషన్ ప్రకారం వీళ్ళు చేసుకుంటారు. దిస్ ఇస్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ అంటారు. ఓకే, దిస్ ఇస్ మ్యూచువల్ బెనిఫిట్ ఆఫ్ ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. అండ్ దిస్ ఎంఎఫ్ఐ అన్ని కూడా other assets, qualifying assets, not much. Okay, coordination of loans by banks and NBFCs for lending to private. ఇక్కడ ఏంటంటే the banks may engage with the non-deposit taking systematically, according non-banking financial companies to coordinate loans for priority sector lending. Both banks and NBFCs may enter into a co-lending arrangement whereby the exposure on the borrower is in a pre-decided ratio. Okay, ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలవచ్చు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే కోఆర్డినేషన్ ఆఫ్ ద లోన్స్, అది ఎవరంటే బిట్వీన్ ద బ్యాంక్స్ అండ్ దట్ ఎన్బిఎఫ్సిస్ చేయవచ్చు. కానీ
institutions which are not eligible for under this coordinating of the loans అనే దాని గురించి వస్తే కనుక ఆర్ఆర్బీస్, తర్వాత కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్, అలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవి మాత్రం అంటే ల్యాండ్ మార్గేజ్ బ్యాంక్స్, దాని ఇవి మాత్రం నాట్ కమింగ్ అండర్ దిస్ పాయింట్. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టాలి. So with this major portion of the priority sector, it is nutshell explained. So these points wherever that red mark I made, those are the important things for the exam. Thank you for watching.